ప్లీజ్. నీకేమన్నా పిచ్చా? క్వశ్చన్ పేపర్లో పెట్టండి అంత ఈజీ కాదు. ఇంత అడుగుతున్నాను కదా, ఒకసారి ట్రై చేస్తాను ప్లీజ్. ప్లీజ్ ఏంట్రా? గుడ్ మార్నింగ్ మేడం. ఏం చేస్తున్నారా ఇక్కడ? ఏం లేదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఎన్నిసార్లు చెప్తారా? ఇందా చెప్పారుగా, వెళ్ళండి ఇక్కడి నుంచి. ఏదో మొహాలు వేసుకుని చూద్దాం. చెప్పానా నీకు వద్దని? మామూలు కాదురా ఇది. థ్యాంక్స్ రా. ఇది పాలోడికి రిసిప్ట్ ఎదురా నానా AIEEE రిసిప్ట్ రా. ఇచ్చానుగా. ఇచ్చావా? నాకా? ఎప్పుడు? ఎప్పుడా? ఆ రోజు నువ్వు గెటం తీసుకుంటున్నావా? నాన్న ఇదిగో రిసిప్ట్ ఇక్కడ పెడతాను జాగ్రత్త అని చెప్పానా? నువ్వు చూసుకోకుండా అన్నంటావేంటి? అక్కడ పెడతా అన్నావా? ఆ టైంకి అమ్మిల్లు కూడా ఊడుస్తుంది. అమ్మా కాంపిటీస్ రిసిప్ట్ కూడా ఊడ్చేసావే ఏంటి? ఎందుకోడదు? ఊడ్చేస్తుంది. అన్ని ఊడ్చావే. ఈ అమ్మ కొడు మాడ మున్సిపాలిటీ వాళ్ళకన్నా కన్నా కష్టంగా తయారైంది. ఏంటమ్మా అది AIEEE రిసిప్ట్ అని చెప్పాను కదా. AIEEE. అదేలే నీకు అర్థం అవ్వాలని అలా చెప్పాను. ప్రతిదీ నాకు అర్థం అవ్వాలని చెప్పుకుని ఉంటే బాగుపడతావు. అవును, బ్యాగ్ వేసుకుని ఎక్కడికి బయలుదేరావు? ఫీజు కడితే సరిపోతుందా? చదువుకోద్దా? లాస్ట్లో ఏంట్రా గొనుగుతున్నావా? అంతా యథావిధిగా యాజ్ ఇట్ ఈస్ గా ఉందిరా. లగేజ్ కూడా అలానే ఉంది. సంథింగ్ ఇస్ ఫిషీ. రే సీను, నాకెందుకు ఒక నిమిషం. హలో, చెప్పండి. నేను చేస్తానన్నాను కదా, మాటికి ఎందుకు చేస్తున్నారు ఫోను? అయితే సార్ నాకెందుకో ఆ ముగ్గురు కుర్రాళ్ళు ఏమైనా చేసుంటారని డౌట్గా ఉంది సార్. నో ఛాన్స్. సార్ వాళ్ళు కాదని అంత పక్కాగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఎక్స్పీరియన్స్ సుధాకర్. ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ఆ మాత్రం చెప్పలేకపోతే మనకి పోలీసు ఉద్యోగం ఎందుకు? వాళ్ళని చూస్తేనే తెలుస్తుంది కదా వాళ్ళకేం తెలియదని. బట్ సంథింగ్ ఇస్ ఫిషీ. కానీ నాకెందుకో వాళ్ళే అని డౌట్గా ఉందా? సుధాకర్, నిన్ను బేసిక్ క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు. ఈ టౌన్లో సిన్సియర్ అండ్ ఆనెస్ట్ CI ఎవరు? సార్ మీరే సార్. నేను. అంటే ఈ టౌన్లో ఉన్న CIలు అందరూ నీకు తెలుసా? తెలియదు సార్. తెలీదు, కానీ ఎదురుగా నేను కనపడ్డాను కాబట్టి ఇంకెవరైనా ఉండొచ్చేమో అన్న ఆలోచన కూడా లేకుండా టక్కున ఒక సెకండ్లో నా పేరు చెప్పేశావు. ఇంకా ఉండొచ్చు కదా ఆనెస్ట్ వాళ్ళు. ఉంటారు, కానీ ఎతకడానికి మనకి ఎక్కడో బద్ధకం. కంటికి ఎదురుగా ఎవరు కనిపిస్తే వాళ్ళ పేరు చెప్పేయడమే. పోలీస్ జాబ్ అంటే అంత ఈజీ కాదు సుధాకర్. కంటికి కనిపించేవన్నీ నిజాలు కావు. అర్థమైందా? సారీ సార్. ఇప్పుడేమంటావు? సార్ నాకు ఆ ముగ్గురు కుర్రాళ్ళు కాదనిపిస్తుంది సార్. గుడ్. రే సీను, నాకెందుకో ఆ ముగ్గురే ఖచ్చితంగా చేసింటారు అనిపిస్తుందిరా. 100%. రావాలా రావాలా రావాలా. 4 కేజీలు 60 రూపాయలు. 4 కేజీలు 60 రూపాయలు. బండి వెళ్ళిపోతుందమ్మా, రావాలా. ఓం శని. ఇవన్నీ కాదురా, మంచి కుదమట్టంగా గట్టిగా ఒక సాలిడ్ పార్టీ కావాలరా. ఒక సాలిడ్ పార్టీ కావాలి. సోలాపూర్ ఉల్లిపాయలు నెంబర్ 1 ఉల్లిపాయలు. 4 కేజీలు ఉల్లిపాయలు 60 రూపాయలు మాత్రమే. మా బండి వద్ద అమ్ముతున్నారు. మంచి ఆరుదల పాయలు. 4 కేజీలు ఉల్లిపాయలు 60 రూపాయలు మాత్రమే. ముగ్గురు మాస్క్ వేసుకుని కిడ్నాప్ చేశారు. అయినా మీరెందుకు ఇంత ఆలోచిస్తున్నారు? మొన్న టౌన్లో ముగ్గురు మా అమ్మాయిని కిడ్నాప్ చేశారు. అవునా? ఆఫ్ కోర్స్ డబ్బులు తీసుకుని వదిలేశారు. ఓ, వదిలేసిన 2 రోజుల తర్వాత మళ్ళీ ముగ్గురు కిడ్నాప్ చేశారు. అంటే వదిలేసి మళ్ళీ కిడ్నాప్ చేసింది ఒక్కళ్ళేనా? కాదు, ముగ్గురు.
అది కాదండి. ఒక్క నిమిషం ఫ్లోలో ఉన్నాను కదా. చెప్పండి. అదే టౌన్లో ఇంకో ముగ్గురు ఓ ఫిజిక్స్ లెక్చరర్ని కొట్టారు. ఓ, మొత్తం ముగ్గురులో ఉన్నారు. అందరూ మాస్క్లు వేసుకునే ఆపరేషన్స్ చేస్తున్నారు. మీరు చెప్తుంటే నాకు కూడా అనిపిస్తుంది, మొన్న హీరోయిన్ షాలిని కొట్టింది కూడా ముగ్గురు మాస్క్ వేసుకున్న వాళ్ళు. అంటే ఇప్పుడు మొత్తం ముగ్గురు అంటారా? నలుగురు ఎలా అవుతారు? ముగ్గురే. అది కాదండి, మొత్తం ముగ్గురు అనుకున్నాం కదా, వాళ్ళు ఒక్కళ్ళైనా? అదిగో మళ్ళీ అశోక్ కుమార్, నలుగురే అన్నప్పుడు ఒక్కళ్ళు ఎలా అవుతారు? ఇది చాలా కాంప్లికేటెడ్గా ఉంది. అర్థమైనట్లే ఉంటుంది కానీ కావట్లేదు. సార్, లంచ్ తర్వాత మాట్లాడుకుందాం సార్. ఎందుకు? లంచ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఓకే, లంచ్ చేస్తూనే మాట్లాడుకుందాం. వీరయ్య సార్, లంచ్ తెచ్చేయమా? ముగ్గురికే కదా? ఏమన్నా? అదే ముగ్గురికి కలిపి తీసుకురావాలా అని. మళ్ళీ ముగ్గురు. సంథింగ్ ఇస్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఎన్నిసార్లు చెప్తారా? ఇందా చెప్పారుగా, వెళ్ళండి ఎక్కడి నుంచి. ఏదో మొహాలు వేసుకుని. చూద్దాం. చెప్పానా నీకు వద్దని? మామూలు కాదురా ఇది. థ్యాంక్స్ రా. ఇది పాలోడికి రిసిప్ట్ ఎదురా నానా AIEEE రిసిప్ట్ రా. ఇచ్చానుగా. ఇచ్చావా? నాకా? ఎప్పుడు? ఎప్పుడా? ఆ రోజు నువ్వు గెటం తీసుకుంటున్నావా? నాన్న ఇదిగో రిసిప్ట్ ఇక్కడ పెడతాను జాగ్రత్త అని చెప్పానా? నువ్వు చూసుకోకుండా అన్నంటావేంటి? అక్కడ పెడతాన్నావా? ఆ టైంకి అమ్మిల్లు కూడా ఊడుస్తుంది. అమ్మా కాంప్లీట్ రిసిప్ట్ కూడా ఊడ్చేసావే ఏంటి? ఎందుకోడదు? ఊడ్చేస్తుంది. అన్ని ఊడ్చావే. ఈ అమ్మక్కడు మాట మున్సిపాలిటీ వాళ్ళకన్నా కన్నా కష్టంగా తయారైంది. ఏంటమ్మా అది AIEEE రిసిప్ట్ అని చెప్పాను కదా. AIEEE అదేలే, నీకు అర్థం అవ్వాలని అలా చెప్పాను. ప్రతిదీ నాకు అర్థం అవ్వాలని చెప్పుకుని ఉంటే బాగుపడతావు. అవును, బ్యాగ్ వేసుకుని ఎక్కడికి బయలుదేరావు? ఫీజు కడితే సరిపోతుందా? చదువుకోద్దా? లాస్ట్లో ఏంట్రా గొనుగుతున్నావా? అంతా యథావిధిగా యాజ్ ఇట్ ఈస్గా ఉందిరా. లగేజ్ కూడా అలానే ఉంది. సంథింగ్ ఇస్ ఫిషీ. రే సీను, నాకెందుకు. ఒక నిమిషం. హలో, చెప్పండి. నేను చేస్తానన్నాను కదా, మాటికి ఎందుకు చేస్తున్నారు ఫోన్? అయితే సార్, నాకెందుకో ఆ ముగ్గురు కుర్రాళ్ళు ఏమైనా చేసుంటారని డౌట్గా ఉంది సార్. నో ఛాన్స్. సార్, వాళ్ళు కాదని అంత పక్కాగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఎక్స్పీరియన్స్ సుధాకర్. ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ఆ మాత్రం చెప్పలేకపోతే మనకి పోలీసు ఉద్యోగం ఎందుకు? వాళ్ళని చూస్తేనే తెలుస్తుంది కదా వాళ్ళకేం తెలియదని. బట్ సంథింగ్ ఇస్ ఫిషీ. కానీ నాకెందుకో వాళ్ళే అని డౌట్గా ఉందా? సుధాకర్, నిన్ను బేసిక్ క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు. ఈ టౌన్లో సిన్సియర్ అండ్ ఆనెస్ట్ CI ఎవరు? సార్, మీరే సార్. నేను. అంటే ఈ టౌన్లో ఉన్న CIలు అందరూ నీకు తెలుసా? తెలియదు సార్. తెలీదు, కానీ ఎదురుగా నేను కనపడ్డాను కాబట్టి ఇంకెవరైనా ఉండొచ్చేమో అన్న ఆలోచన కూడా లేకుండా టక్కున ఒక సెకండ్లో నా పేరు చెప్పేశావు. ఇంకా ఉండొచ్చు కదా ఆనెస్ట్ వాళ్ళు. ఉంటారు, కానీ ఎతకడానికి మనకి ఎక్కడో బద్ధకం. కంటికి ఎదురుగా ఎవరు కనిపిస్తే వాళ్ళ పేరు చెప్పేయడమే. పోలీస్ జాబ్ అంటే అంత ఈజీ కాదు సుధాకర్. కంటికి కనిపించేవన్నీ నిజాలు కావు. అర్థమైందా? సారీ సార్. ఇప్పుడేమంటావు? సార్, నాకు ఆ ముగ్గురు కుర్రాళ్ళు కాదనిపిస్తుంది సార్. గుడ్. రే సీను, నాకెందుకో ఆ ముగ్గురే ఖచ్చితంగా చేసింటారు అనిపిస్తుందిరా. 100%. రావాలా 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 4 కేజీలు 60 రూపాయలు. 4 కేజీలు 60 రూపాయలు. బండి వెళ్ళిపోతుందమ్మా, రావాలా? ఓం శని. ఇవన్నీ కాదురా, మంచి కుదమట్టంగా గట్టిగా ఒక సాలిడ్ పార్టీ కావాలరా. ఒక సాలిడ్ పార్టీ కావాలి.
సోలాపూర్ ఉల్లిపాయలు నెంబర్ 1 ఉల్లిపాయలు 4 కేజీలు ఉల్లిపాయలు 60 రూపాయలు మాత్రమే. మా బండి వద్ద అమ్ముతున్నారు. మంచి ఆరుదల పాయలు 4 కేజీలు ఉల్లిపాయలు 60 రూపాయలు మాత్రమే. ముగ్గురు మాస్క్ వేసుకుని కిడ్నాప్ చేశారు. అయినా మీరెందుకు ఇంత ఆలోచిస్తున్నారు? మొన్న టౌన్ లో ముగ్గురు మా అమ్మాయిని కిడ్నాప్ చేశారు. అవునా? ఆఫ్ కోర్స్ డబ్బులు తీసుకుని వదిలేశారు. ఓ, వదిలేసిన 2 రోజుల తర్వాత మళ్ళీ ముగ్గురు కిడ్నాప్ చేశారు. అంటే వదిలేసి మళ్ళీ కిడ్నాప్ చేసింది ఒక్కళ్ళేనా? కాదు, ముగ్గురు. అది కాదండి. ఒక్క నిమిషం ఫ్లోలో ఉన్నాను కదా, చెప్పండి. అదే టౌన్ లో ఇంకో ముగ్గురు ఓ ఫిజిక్స్ లెక్చరర్ని కొట్టారు. ఓ, మొత్తం ముగ్గురులో ఉన్నారు. అందరూ మాస్క్ వేసుకునే ఆపరేషన్స్ చేస్తున్నారు. మీరు చెప్తుంటే నాకు కూడా అనిపిస్తుంది, మొన్న హీరోయిన్ షాలిని కొట్టింది కూడా ముగ్గురు మాస్క్ వేసుకున్న వాళ్ళు. అంటే ఇప్పుడు మొత్తం ముగ్గురు అంటారా? నలుగురు ఎలా అవుతారు? ముగ్గురే. అది కాదండి, మొత్తం ముగ్గురు అనుకున్నాం కదా, వాళ్ళు ఒక్కళ్ళైనా? అదిగో మళ్ళీ అశోక్ కుమార్, నలుగురే అన్నప్పుడు ఒక్కళ్ళు ఎలా అవుతారు? ఇది చాలా కాంప్లికేటెడ్ గా ఉంది. అర్థమైనట్లే ఉంటుంది కానీ కావట్లేదు. సార్, లంచ్ తర్వాత మాట్లాడుకుందాం సార్. ఎందుకు? లంచ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఓకే, లంచ్ చేస్తూనే మాట్లాడుకుందాం. వీరయ్య సార్, లంచ్ తెచ్చేయమా? ముగ్గురికే కదా? ఏమన్నా? అదే ముగ్గురికి కలిపి తీసుకురావాలా అని. మళ్ళీ ముగ్గురు. సంథింగ్